చూడొచ్చు. కాలం దండం పెట్టచ్చు మీరు వెళ్ళి, అంత బాగుంది. నాని ఎస్జే సూర్య నెట్ నెట్ కాంపిటీషన్ ఉంది. అసలు ఎస్జే సూర్య గొప్పనా నాని గొప్పనా అని ఎవరు చెప్పలేరు. అంతే అంత బాగుంది. రైటింగ్ కూడా అసలు ఇది తక్కువ ఉంది అది తక్కువ ఏం లేదు. అదే సుందరానికి మన డిఎఫ్ఐ ఆడియన్స్ ఫెయిల్ అయింది అని అంటారు కదా, ఇదే కాక దాని అమ్మ మామూలు కంబ్యాక్ ఇచ్చారు అంతే. చాలా బాగుంది. మీకు నాని వచ్చేసారు. ఎస్జే సూర్య నాని ఫైట్స్ అయితే క్రేజీ ఉంది అసలు. నాని ఫ్యాన్స్ కి అందరికీ నచ్చుతుంది. నాని ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ పెట్టినట్టు ఉంటుంది. మీకైతే నాటుకోడి పులుసు చేసుకొని తినట్టు ఉంటుంది. మీకైతే అక్కడ కూర్చొని మళ్ళీ వస్తా నెక్స్ట్ షో బుక్ చేసుకోవాలి. నాకు ప్రతి డైలాగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, విలనిజం బాగుంది. నిజంగా ఎస్జే సూర్య ఎంత పర్ఫెక్ట్ గా విలనిజం చేశాడంటే, హీరో అంటే ఏంటి, వాడు వాగతనం ఏంటి, వాడు కొట్టుడు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి బాక్స్ బద్దలెట్ అవుతుంది. ఆ రేంజ్ లో విలన్ చూపించిండు. సో విలన్ అంతా పర్ఫెక్ట్ ఉన్నాడు కాబట్టి హీరోయిజం బయటపడింది. నిజంగా దసరా తర్వాత నాని అసలు బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనమాట. అసలు చెడు ఇది బాగాలేదు, అది బాగుంది, ఇది బాగుంది అని పేరు పెడడానికి ఏం లేదు. డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. జాకా ఏదో ఇంగ్లీష్ పేరు ఉన్నది, అసలు ఎర్రగా తీసిండు. బీజేఎం అయితే ఎర్రగా తీసిండు. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఎస్జే సూర్య నిజంగా సినిమాల్లో ఇప్పటివరకు చేసిన సినిమాలో ఆయన విలనిజంలో ఇదే బెస్ట్ విలనిజం అని చెప్పగలుగుతా. ఆయన డైరెక్షన్ చూసినాం, చాలా బాగా అనిపించింది నాకు. విలనిజంలో బెస్ట్ విలనిజం. అలాగే రంగస్థలంలో ఉన్న గుండు పెద్ద మనిషి ఉంటాడుగా, ఆ క్యారెక్టర్ ఉంది, ఆయన కూడా బాగున్నది. మన అలవైకుంఠంలో ఫాదర్ క్యారెక్టర్ ఉందా, అది కూడా క్యారెక్టర్ నిజంగా రియల్లీ గ్రేట్ అన్నమాట. చాలా బాగా చేస్తారు ఆయన కూడా. శర్మ గారు మస్తు అనిపించేసింది. హీరోయిన్ కొంచెం తక్కువగా ఉన్నా కానీ వాళ్ళిద్దరికి కలిసి రొమాంటిక్ సాంగ్ లేకున్నా కానీ అమ్మాయికి కూడా చాలా బాగా ఇచ్చారు. పోలీస్ క్యారెక్టర్ లో మస్తు అనిపించేస్తుంది. ఇంకా చెప్పాలనుకుంటే బుర్రగడివి బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నాని దానయ్య గారు నిజంగా మీరు ఇప్పటివరకు ఎంత సంపాదించారో తెలుసు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా డబుల్ ఇంపాక్ట్, మీకు మంచి పైసలు వచ్చేస్తాయి. మంచి మూవీ పడుతుంది నానికి. అయితే కెరీర్ లో బెస్ట్ మూవీ అయితే పెర్ఫార్మెన్స్ పరంగా సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఎస్జే సూర్య చెప్తున్నాగా ఇప్పటివరకు ఆయన కెరీర్ లో ఇంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఆయన చేయలేదు. విలన్ గా ఆయన చేయలేదు. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ మన జగపతి బాబు, ప్రకాష్ రాజు వీళ్ళ తర్వాత విలన్ కంటిన్యూ స్టేట్ అయితే తమిళ కూడా పట్టించుకోరు. నాని మనని ఎస్జే సూర్యని తీసుకురావచ్చు, ఇక్కడ పెట్టచ్చు, దిన్ని పడేస్తారు అనమాట. ప్రతి హీరో సినిమాలకి ఇక్కడ నుంచి ఎస్జే సూర్య విలనిజం అంటే తెలుస్తుంది. ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ పడుతుంది. పోలీస్ అయినా కానీ క్రూరమైన విలన్ గా చూపించిపోయా మస్తు అంటే వస్తుంది. కాంబినేషన్ ఎలా అనిపించారు? హీరో విలన్ కాంబినేషన్, హీరోయిన్ పక్కగా పెడితే జస్ట్ వాళ్ళది నార్మల్ గా ఉంటుంది కానీ హీరో విలన్ కాంబినేషన్ వండర్ఫుల్ అనిపిస్తుంది. మస్తు చేసి ఇద్దరు కలిసి ఒకరికొకరు తగ్గకుండా పోటీ అనమాట. అసలు ఆయన విలను అని తగ్గిస్తారా మనం ఇక్కడ ఎండింగ్ చచ్చిపోయే వరకు కొట్టి చంపేవారు. లాస్ట్ వరకు కూడా విలన్ అంటే కరెక్ట్ గా అబ్బా హీరో కొడితే నేను కొట్టొద్దా అన్న రేంజ్ ఉంది. వండర్ఫుల్ విలన్ అనమాట. శనివారం ఎందుకు చంపుతున్నాడు అన్న? శనివారం అదే మరి ఉన్నది తీయడం, ఒక స్టోరీలో చిన్న లింక్ పెట్టుకున్నారు అనమాట. అది కూడా చెప్తే బాగోదు. శనివారం ట్రోలర్స్ అయితే పనికొస్తుంది. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఎమ్మటే ఫస్ట్ షో పడగానే ట్రోల్ చేస్తారు కదా, నాకు ఒకటి చెప్తున్నా. శనివారం సినిమా చూడండి రా భయ్, నిజంగా మీరు తోలు తీరిపోద్ది. హీరోనే కాదు బయటకు వచ్చినాక ఫ్యాన్స్ కూడా సరిపోదా శనివారం అని మీకు ఇక్కడ నుంచి సరిపోద్ది ఫస్ట్ ఆట అని చెప్పి వేసి పడేస్తారు. కరెక్ట్ గా వండర్ఫుల్ మూవీ. నిజంగా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. టోటల్ గా ఎమోషన్ అయితే ఆయన ఏడుపు వచ్చేస్తుంది. గుండెలు బిగ పట్టుకపోతుంటే అద్దిరిపోయింది. ఎమోషన్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మస్తు దద్దరు వెళ్ళిపోయింది సినిమా అయితే. థ్యాంక్ యూ. చేశారు, ఇద్దరు ఒకేలా చేశారు. లైక్ విలన్ రోల్ లో ఆయన బాగా చేశారు, హీరో రోల్ లో ఈయన బాగా చేశారు. ఫైటింగ్స్ ఎలా అనిపించాయండి మీకు? మరి ఫైటింగ్స్, కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ అంటే ఒక డిఫరెంట్ గా చూసాము, చాలా బాగుంది. అన్ని మూవీ దసరా కంటే ఎక్కువ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? దసరాని కంపేర్ చేయొద్దు. దసరా డిఫరెంట్ అండ్ ఈ కమర్షియల్ మూవీ ఇది డిఫరెంట్. అన్ని బాగున్నాయి. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ చాలా డీసెంట్ గా ఉంది. అండ్ అది కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? సెట్ అయిందా కెమిస్ట్రీ? ఇంకా వాళ్ళకి అంటే ఇంతకు ముందు కూడా తీశారు కదా మూవీ, సో రెండు బాగా వర్కౌట్ అయ్యాయి. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన గురించి స్పెషల్ గా చెప్పడానికి ఏదీ లేదు. ఆయన
బాగా చేయలేదా? బాగా చేయలేదా? మీరు చూడలేదా మూవీస్? ఆయన మూవీస్ ఎంత బాగా చేస్తారు, అంతే న్యాచురల్ డెలివరీ ఇద్దరు చేస్తారు. థ్యాంక్ యూ. సాంగ్స్ ఇంకేదైనా కొంచెం ఏదైనా కొంచెం లవ్ సాంగ్స్ ఉంటే బాగుంది. అంటే హీరోయిన్ వస్తుంది కానీ హీరోయిన్ వచ్చింది కానీ హీరోయిన్ అంత కమిట్మెంట్ అయినట్టు ఏం లేదు. అంటే హీరోయిన్ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ నేనేమో ఇంకా శనివారం నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా కోణంలో వెళ్ళింది కానీ ఇంకా కొంచెం ఏదో లవ్ ట్రాక్ అది ఉంటుంది. అబ్బో ఇంకా దయ ఆయన లేనిదే ఆ దయ అన్నట్టు ఉంటది. నిజంగానే చాలా బాగుంది. ఆయన ఒక డైరెక్టర్ గా కాకుండానే ఇందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బాగా చెప్పాడు అనిపిస్తుందేమో. ఇంకా డైరెక్టర్ అయితే ఇంకా నాకు డైరెక్ట్ చేస్తాడో తెలియదు. ఆయన ఇంకా నాకు తెలిసి ఇంకా ఓన్లీ ఇంకా ఆర్టిస్ట్ కింద ఉండిపోతాను. 10 సినిమాలు కూడా బాగా పండిస్తారు. ఇందులో కూడా చాలా యాక్టింగ్ బాగా పండించారు. చాలా బాగుంది. నాని గురించి మనం మాట్లాడము, హెచ్ఎస్ సూర్య గురించి మనం మాట్లాడతాము. సో ఆ లెవెల్లో ఉందన్నమాట ఆయన యాక్టింగ్. అండ్ జేఎక్స్ పిచాయ్ పీజిఎం కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంది. సో ఓవరాల్ గా ఏంటంటే నాకు ఒక అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఈ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇష్మాట్ ఇలాంటి రాట్స్ తో పోల్చుకుంటే చాలా మంచి మూవీ అన్నమాట. సో హ్యాపీగా వచ్చి థియేటర్ కి చూడొచ్చు. అండ్ ఇంకొక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీలో అన్నెసెసరీ సాంగ్స్ అనేది పెట్టలేదు అనమాట. ఒకే ఒక సాంగ్ కి స్టిక్ అయినారు. సో మొత్తం యాక్షన్ ఉంటుంది. ఓవరాల్ గా నాకు అబో యావరేజ్ మూవీ అనిపించింది. నానికి పర్ఫెక్ట్ ఫ్యాన్ ఏంటి అంటే లేదు బ్రో. దీనికంటే డెఫినెట్లీ జెర్సీ కావచ్చు. జెర్సీ ద్వారా ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది అక్కడ. సో దాని తర్వాత దసరా కూడా నార్త్ లో కొంతమంది చూస్తారు. ఆయన కూడా మెచ్చుకున్నారు. ఈ మూవీ ఆ రేంజ్ లేదు కానీ ఒక 70% ఆఫ్ ద లెవెల్ మ్యాచ్. 100 crores క్లబ్ వస్తుందిలేండి. నాకు తెలిసినంత రావచ్చు అన్నమాట. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మనకు వచ్చేసి టికెట్స్ రేట్స్ అని పెరుగుతా ఉన్నాయి కాబట్టి. స్టోరీ హైలైట్స్ అంటే మనకు కోపం అంతా ఒక అణిచిపెట్టుకొని శనివారం రోజు చూపిస్తారు కదా. ఆ లైన్ బాగుంది మూవీలో. అక్కడక్కడ మనకు గూస్ పూసి ఇచ్చేసి ఒక 2-3 ఉంటాయి కానీ రిమైనింగ్ అంతా కొంచెం ప్రిడిక్టబుల్ స్టేజ్. మహావీరు లాగా ఉంది. హైలైట్స్ అంటే నాని ఆడవాళ్ళందరూ పని మార్చి ఫస్ట్ టైం ఇలా రావడం బాగా బాగా సో వచ్చి చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ. అంటే రిలేషన్షిప్ కానీ ఒక కట్టుబడి, ఒక మాటకి కట్టుబడి, మదర్ అనే మాటకి కట్టుబడి దాన్ని ఫాలో అవడం అనేది కూడా చాలా బాగుంది, నచ్చింది. వండర్ఫుల్ మూవీ అండి. థ్యాంక్ యూ. గురువారం వచ్చేసి నాకు ఆత్రత ఎక్కువైపోయింది కానీ ఎక్సలెంట్ ఉంది మూవీ. నాని గురించి మాట్లాడే కన్నా ఫస్ట్ పాయింట్ సూర్య గురించి మాట్లాడాలి. సూర్య విలనిజానికి అమ్మ మొగును చూపెట్టాడు. సూర్య ఎక్సలెంట్ ఉంది. నాని కన్నా నేను మళ్ళీ సూర్య కోసం నేను మళ్ళీ వెళ్తాను. అలాంటి సీన్లు ఉన్నాయి బాయ్. ఎక్సలెంట్. వివేక్ యాత్ర కూడా ఎక్సలెంట్ తీసేశారు. మామూలుగా లేదు బాయ్ సినిమా అయితే. మనం అనుకున్నది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. కానీ శనివారం అనుకుంటే సినిమా చూస్తే తెలిసిందే. శనివారం కాదు, ఈరోజు గురువారం అనేది వచ్చింది. చాలా మంది లాగ్ ఉంది, కొంచెం లాగ్ అనిపించింది భయ. కానీ సినిమా మటుకు బాగుంది. బోరింగ్ అనేది ఏది ఉండదు. హీరోయిన్ల సీన్స్ అయితే కొన్ని తక్కువ ఉంటాయి. మనం అనుకో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. సాంగ్ అయితే ఒకటి వాళ్ళు లేదు భయ. కానీ ఏదో పోలో వెళ్తా ఉంటుంది. అది కూడా ఒక సాంగ్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి కోసం అయితే ఒక్క సాంగ్ కూడా లేదు మూవీలో. వీరేన్ ఉంది కానీ స్టోరీ ఉండదు. అంటే వాళ్ళ మరదలే భయ. చిన్నప్పుడు వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారు అన్నమాట. మళ్ళీ పెద్ద అయిన తర్వాత కలుస్తారు అన్నమాట. స్టోరీ నార్మల్ గా అనిపిస్తుంది. నీకు ఎవడు సినిమా ఒకటి కలిసింది, ఇంకా 2-3 సినిమాలు కలుస్తా ఉంటాయి. అన్ని నార్మల్ గానే ఉంటది కానీ డిఫరెంట్ స్టోరీ అన్నమాట. నాని అన్న ఎప్పుడు ఏం తీసుకున్నా డిఫరెన్స్ గానే తీస్తాడు. డిఫరెన్స్ గానే ఉంది సినిమాలో. నాకు సినిమాలో నచ్చిందంటే ఎస్ఎస్ జే సూర్య. అమ్మ మొగుడును చూపెట్టాడు సూర్య. అది విజయం బాగుంది. స్క్రీన్ పే బాగుంది. ఎక్సలెంట్ తీశాడు వివేక్ యాత్ర. ఎక్సలెంట్ భయ. దాని గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దాని మించే ఉంది భయ. దానికి వాళ్ళకి నచ్చవచ్చు. నాకైతే ఇది ఎక్సలెంట్ నచ్చింది నాకైతే. అది అలా నేను రివ్యూ చెప్పే ముందు మీ అందరూ ఒకటే, మీరు అందరూ ఫిట్నెస్ లో ఓకేనా? ఓకే కదా? ఓకే, రెడీ. నాతో పాటు మూవ్ అవడానికి రెడీగా ఉండండి భయ్యా. ఇప్పుడే చూసాను భయ్యా సినిమా చాలా ఒప్పారు. సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్యా. ఎప్పుడు ఏ మాత్రం తగ్గలేదు. చెప్తాను సినిమాకి 5 పాయింట్లకి నేను 4 ఇస్తాను భయ్యా పాయింట్స్. 4 3 ఎస్జే సూర్య కోసం ఇస్తా. మీద 1 పాయింట్ ప్రియాంక మోహన్ భయ్యా.
చెప్తాను కదా సినిమా ఒకటే చెప్తాను 174 నిమిషాలు స్టార్టింగ్ అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తుంది అసలు తర్వాత సినిమాలోకి వెళ్ళిపోతాం భయ్యా, ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం. సో సినిమా వచ్చేసరికి నానిది ఎస్జే సూర్య భయ్యా డబల్ కాంబినేషన్. ఇద్దరిది ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు. మూవీ లాగుందని చెప్పినందుకు మనం ఏం చెప్తామండి, అర్థమైందా? ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్ టానా సీట్లు కూర్చొని బంచిక్లు చేసుకున్న ఏమవుతుంది. లెవెల్ ఉంది. నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే నాని గారికి దసరాతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, మళ్ళీ ఆయనతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న. నిజంగా అంత మంచిగా ఉంది సినిమా అయితే. నెక్స్ట్ మళ్ళీ డైరెక్టర్ గురించి చెప్పాలి, వివేకాత్రేయ గారు మీరు గ్రేట్ సార్, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఈ సినిమాతో. అంటే ఈ సినిమా చూసరికి ఆ తీసుకెళ్లే విధానం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చూసేసరికి నాకైతే ఒకటి గుర్తొచ్చింది అన్న నిజంగా. అంటే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగ్ అశ్విన్ అలా అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అంత మంచిగా ఉందన్న. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక మంచి స్టోరీ, మనందరికి చాలా బాగా నచ్చే స్టోరీ అన్న. అంటే సినిమాలో నాని గారినే కాదు, నాని గారితో పాటు ఎస్జే సూర్య గారు కూడా రావడం అనేది, వాళ్ళిద్దరిని ఫైటింగ్స్ అయితే ఒక రేంజ్ సినిమాని, ఆ ఫైటింగ్స్ తో పాటు మన బీజం కూడా ఒక రేంజ్కి వెళ్ళింది. ఈ రెండు కలిపి మనల్ని వేరే రేంజ్కి వెళ్ళిపోయిందన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే మన యూత్కి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి అంటే రొమాన్స్లు ఉండాలి, ఐటమ్ సాంగ్లు ఉండాలి, ముద్దు సీన్లు ఉండాలి, కిస్సులు ఉండాలి, ఇవే ఉండాలని అనుకుంటారు. కానీ సినిమాలు ఇవేం లేవబ్బా. ఒక మంచి స్టోరీ, మంచి సినిమా, మంచి కంటెంట్, మంచి మెసేజ్ సినిమా, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అన్న ఇదైతే. సో మీరు అందరు వెళ్ళి చూడండి సినిమా, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. దాన్ని తర్వాత మాలాంటి కెమెరామెన్లకి నాకు దానాలు గట్టి చెయ్యాలనేసి, ఈ సినిమా బాగా ఇట్టు కొట్టాలనేసి ఆశీర్వాదిస్తాను. ఒకటి చెప్తాను, అబ్బా నానండి అలాగే చేయలేదు నాయన.